పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈ రోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే, అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సాధువులు, భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో, మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో, అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్నే ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 31 ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం, అంటే ఆ హోటల్కు తిరిగి అనుమతి ఇవ్వటం, ఆ ఒబరాయ్ హోటల్కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి టీటీడీ స్థలం అవసరమా అన్నది మొదటి ప్రశ్న అయితే, అక్కడి నుంచి మీరు ఆ హోటల్ని తీసివేస్తాము అని చెప్పినప్పుడు టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని టీటీడీకి ఇచ్చివేసి ఈ హోటల్ వాళ్లకు మీరు ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎయిర్పోర్టు దగ్గర మరొక చోటనో కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్న చోట అక్కడ ఇవ్వకుండా అత్యంత ఖరీదైనటువంటి టీటీడీ స్థలాన్ని బదలాయించటము, ఆ స్థలము కూడా ఇప్పుడు టూరిజం శాఖ వాళ్లకు సంబంధించినటువంటి స్థలం కంటే కూడా అలిపిరికి అతి చేరువలో ఉన్నటువంటి స్థలాన్ని, టీటీడీ స్థలాన్ని టూరిజంకి ఇవ్వటం వెనుక మతలబు ఏంటి? మరి మేం చేస్తేనేమో చాలా ఘోరము, నేరము, అపచారము అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలంతా, అదే పెద్దలు ఈ రోజున అలిపిరికి అత్యంత చేరువలో టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు? ఇది ఇవ్వటం న్యాయమా? దానికోసమని అత్యంత త్వరితంగా వెనువెంటనే ఈ బదలాయింపు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటమైనదేనని పత్రికా ప్రకటన చేయటం జరిగింది. టీటీడీ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 2468 ఎకరాల భూమిని సర్వే నంబర్ 604లో ఉన్నటువంటి టూరిజం అథారిటీకి చెందినటువంటి భూమిని, అలాగే అదే సర్వే నంబర్లో ఉన్నటువంటి మరో 10 ఎకరాల 32 సెంట్ల భూమిని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నంబర్ 588ఏలోని టీటీడీకి చెందిన 10 ఎకరాల 32 సెంట్ల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించేటువంటి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే 588ఏలో ఉన్న అర్బన్ సర్వే నంబర్లో ఉన్న 24 ఎకరాల 68 సెంట్ల స్థలాన్ని
ఏపీటీఏకి బదిలీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వేగవంతంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరటమైనది. టీటీడీ స్థలాలని అత్యంత ఖరీదైన, అందులోనూ కూడా ఏ కారణంగా అయితే ఉద్యమాలు జరిగినాయో, ఏ కారణంగా అయితే అక్కడ హోటల్ నిర్మాణం జరగకూడదు అని సాధు పుంగవులంతా కూడా పోరాటం చేశారో, దానికి ఏమాత్రము కూడా దానిని పట్టించుకోకుండా అలిపిరి పాదాల దగ్గరికే తీసుకుని వచ్చి ఈ రోజున టీటీడీ స్థలాన్ని కేటాయించటం, దానికి ప్రత్యామ్నాయంగా అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత విలువైనటువంటి స్థలం, అందులోనూ అది అత్యంత ఖరీదైనటువంటి ఎర్రచందనం చెట్లు, వనమూలికల చెట్లు, ఇలా అనేక రకాలైనటువంటి చెట్ల సముదాయాలతో ఉన్నటువంటి 30 ఎకరాల స్థలాన్ని అరవింద్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని టీటీడీ ఈ రోజున టూరిజంకు కేటాయించి అక్కడ ఈ ముంతాజ్ హోటల్కు అనుమతి ఇవ్వాలా అన్నటువంటి నిర్ణయం సరైనదా అని ప్రశ్నిస్తున్నాం మేము. ఆ రోజున మా ప్రభుత్వాన్ని ఇంత పాశవికంగా విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజున మళ్లీ అంతకంటే అలిపిరికి చేరువలో టీటీడీ స్థలాన్ని ఇవ్వటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏ కారణంగా అయితే సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, భక్త అగ్రగణ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినారో ఆనాటి నిర్ణయాన్ని, అంతకంటే ఘోరాపచారం ఈ రోజున టీటీడీ పాలక మండలే తీసుకొని ఆ స్థలాన్ని ఆ హోటల్కు బదలాయించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా, వెనువెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత ఘోర నిర్ణయము, అపచారము జరుగుతుంటే కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడకపోతే చాలా తీవ్రమైనటువంటి తప్పిదం అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమినే టూరిజం శాఖకు ఇచ్చి ఆ హోటళ్లను నిర్మించేటువంటి అవకాశం ఉండి కూడా టీటీడీ స్థలాన్ని అలిపిరి దగ్గర ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యము, మతలబును అర్థం చేసుకోవాల్సిందిగా మొత్తం హిందూ సమాజాన్నంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.